మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని ఆలోచన చేద్దాం. అదేమిటి అనగానే, మనము ఎప్పుడైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు, సమాధానము లేని పరిస్థితులలో జీవిస్తున్నప్పుడు మనము ఎవరి యొద్ద విచారణ చేయాలి, ఎవరి సహాయమును కోరుకోవాలి? ఈ విషయానికి సమాధానము పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. ఈరోజు అనేక మందిలో ఈ జ్ఞానం లేదు. అందుచేతనే దేవుడు వ్రాయించిన సంగతుల ద్వారా ఈ యొక్క విషయమును గూర్చి మీ అందరి చేత ఆలోచింపచేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక కష్ట సమయంలో, ఒక శోధన కాలంలో మనము ఎవరి యొద్ద సహాయము కొరకు వెళ్ళాలి, ఎవరి యొద్ద విచారణ చేయాలి, ఎవరి సలహా తీసుకోవాలి, ఎవరి ఆలోచనను మనము స్వీకరించాలి, ఎవరి కొరకు మనం ఎదురు చూడాలి? యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనము చూద్దాం. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వాక్యం నుండి, వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశ్యాలు, దేవుని యొక్క మనస్సు తెలియచేయబడింది. అదేమిటి అనగానే, ఇశ్రాయేలీలు కష్టంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు కష్టకాలంలో ఉన్నారు. వారికి దేవుని యొద్ద నుండి ఎటువంటి సమాచారం దొరకటం లేదు, దేవుని యొక్క అనుగ్రహం దొరకటం లేదు, దేవుని ఆశీర్వాదానికి వారు పాత్రులు కాలేకపోతున్నారు. అడుగడుగునా వారికి శోధనలు, కష్టాలు ఎదురవుతున్నాయి. అటువంటి పరిస్థితులలో వారు ఎవరి యొద్దకు వెళ్ళాలనుకుంటున్నారు? వారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరి యొద్దకు వారు వెళ్ళాలనుకుంటున్నారు? చూడండి, కర్ణ పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులకు ఎటువంటి ఉద్దేశం ఉండాలి? మేము దేవుని యొద్దకే వెళతాం తప్ప మేము ఈ కర్ణ పిశాచి గలవారి యొద్దకు వెళ్ళము అని చెప్పగలగాలి. కానీ జనులలో ఆ జ్ఞానము లేకపోవుట చేత ఎప్పుడైతే జనులకు కష్టాలు ఎదురయ్యాయో ఆ జనులు ఎవరిని చూసుకుంటున్నారంటే, ఎక్కడ సమాధానము దొరుకుతుందని వారు వెతుకుతున్నారంటే, వారు ఎవరి దగ్గరకు వెళ్తున్నారు? చూడండి, కర్ణ పిశాచి గలవారి యొద్దకు కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వారు వెళుతున్నారు. ఈరోజు ఈ సంగతిని మనము చక్కగా ఆలోచన చేయగలిగితే నేడు కూడా మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి సందర్భాన్ని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీలు కష్టంలో ఉన్నారు, ఇశ్రాయేలీలు ఇబ్బందిలో ఉన్నారు. మరి ఎవరి యొక్క అనుగ్రహం కొరకు వారు కనిపెట్టి చూడాలి? ఎవరి యొద్ద సమాధానము దొరుకుతుందని వారు ఎదురు చూడాలి? దేవుని యొద్ద మాత్రమే, దేవుని యొద్ద మాత్రమే. దేవుడు అడుగుతున్నాడు, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళితే మీకు ఏం దొరుకుతుంది అంటున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని యొద్దనే మనము జీవితకాలం అంతా ఎదురు చూడాలి తప్ప, చచ్చిన వారి యొద్దకు వెళ్ళి మీరు ఏదైనా ఒక ప్రశ్నను వారిని అడిగి సమాధానము చెప్పమని అడిగితే మీకు ఏం సమాధానం దొరుకుతుంది అని దేవుడు అడుగుతున్నాడు. అందుచేతనే ఆ మాటను మీరు చూడండి, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఇది దేవుని ప్రశ్న. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అంటే వెళ్ళడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఈరోజు మనుష్యులు వారి జీవితంలో వారికి ఎదురవుతున్నటువంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఎక్కడ వెతుకుతున్నారు? జీవగ్రంథం దగ్గర వెతుకుతున్నారా?
జీవము కలిగిన దేవుని యొద్ద వెతుకుతున్నారా? లేదు. ఎవరి యొద్ద వెతుకుతున్నారు? కర్ణ పిశాచి గలవారి యొద్ద. అలాగే కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్ద. ఆ మంత్రాలు చదివేటువంటి మంత్రజ్ఞులు ఎలా ఉంటారో దేవుడు తెలియజేస్తున్నాడండి. కిచకిచలాడి గొనుగుతారట. అంటే వారి మాటలు వారికే అర్థం కావు, వారు చెప్పేవి వారికే అర్థం కావు, ఇక వింటున్న వారికి ఏం అర్థమవుతాయి? ఇలాంటి వారి యొద్దకు ఇశ్రాయేలీయులు వెళ్ళి సమాధానాన్ని వెతుకుతున్నారు. మా భవిష్యత్తు ఏంటి, మాకు ఎందుకు ఈ కష్టాలు, మాకు ఎందుకు ఈ ఇబ్బందులు, ఎంతకాలము దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడు, ఈ విధంగా ఇత్యాది ప్రశ్నలతో వీరు ఎవరి దగ్గరికి వెళుతున్నారు? కర్ణ పిశాచి గలవారి యొద్దకు వెళుతున్నారు. అలాగే కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీకు ప్రయోజనం శూన్యం అంటున్నాడు. వారి దగ్గరికి వెళితే మీకు ప్రయోజనం దొరకదు, ఎందుకంటే వారు ఎప్పటికే చచ్చినవారు. సజీవుల పక్షముగా మీరు చచ్చిన వారి యొద్దకు వెళితే మీకు సమాధానం ఏం దొరుకుతుంది అన్నాడు దేవుడు. సజీవుల పక్షముగా మీరు చచ్చిన వారి యొద్దకు వెళ్ళకూడదు. అలాగే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ధర్మశాస్త్రమును మీరు పట్టించుకోకపోతే, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును, అంటే దీనికి ఒక స్టాండర్డ్ ఉంది, దేవుని వాక్యానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఈ ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అంటే వారి జీవితంలో జీవపు వెలుగనేది ఉదయించదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. వారికి అరుణోదయము కలగదు అంటే అర్థం ఏంటి? వారి జీవితంలో జీవపు వెలుగు ఉదయించదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు మన జీవిత కాలంలో ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎటువంటి పరిస్థితులలో అయినా సరే మనకు సమాధానము లేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు దేవుని యొద్ద మాత్రమే మనం కాచుకుని కూర్చోవాలి. దేవుని యొద్ద నుండి సమాధానం ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన అపరాధములను బట్టి దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి సమాధానం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ తప్పక ఆయన మన మొర వింటాడు. ఎప్పుడు? ఆయన పాదముల దగ్గరే మనం కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు. తండ్రి, ఎప్పుడు పలుకుతావు, ఎప్పుడు నీ వాక్కును నాకు అనుగ్రహిస్తావు, ఎప్పుడు నీవు నాతో మాట్లాడతావు, ఎప్పుడు ఈ కష్టాలను నాకు దూరం చేస్తావు, ఎప్పుడు నీ దర్శనం నాకు కలుగుతుంది అని దేవుని యొద్ద ఎదురు చూచి ఉన్న వారికి మాత్రమే దేవుడు తన అనుగ్రహమును దయచేస్తాడు. లేదు, దేవుడు ఈరోజు మాతో మాట్లాడటం లేదు, దేవుడు మాకు దూరంగా ఉండిపోయాడు, అలాగే దేవుని యొక్క అనుగ్రహం మాకు దొరకటం లేదు, దేవుని యొద్ద నుండి సమాధానం మాకు దొరకటం లేదు, కనుక మేము ఇతరమైనటువంటి విధానాలను వెతుకుతాం, ఇతరమైనటువంటి పద్ధతుల దగ్గరకు వెళతాం అని చెప్పి కర్ణ పిశాచి గలవారి యొద్దకు, దేవుని తరపున మేం మాట్లాడతాం, మేం చెబుతాం అనేటువంటి వారి యొద్దకు, ఈ కిచకిచలాడి గొనిగేటువంటి మంత్రజ్ఞుల యొద్దకు మీరు వెళితే మీకు ప్రయోజనం శూన్యం అంటున్నాడు దేవుడు. మీకు ప్రయోజనం ఏముండదు. కనుక సజీవుల పక్షముగా జీవము కలిగిన దేవుని యొద్ద మాత్రమే మీరు ఎదురు చూడాలి తప్ప చచ్చిన వారి యొద్దకు వెళ్ళకండి. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళకండి. ఇప్పుడు ఈ విషయం మనకు బాగా అర్థం కావాలంటే చరిత్రలో ఇలా వెళ్ళినటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఇలా వెళ్ళినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. దేవుని యొద్ద అలా కాచుకుని కూర్చోకుండా ఆలస్యం అయిపోతుందని, సమాధానం దొరకటం లేదని, వేరే ఇతర పద్ధతులను అన్వేషించినటువంటి మనుషులు ఉన్నారు. వారిని ఉదాహరణగా మనం చూడగలిగితే మనం ఎంతమాత్రం కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదని మనకు జ్ఞానబోధ కలుగుతుంది. ఆ వ్యక్తులలో మొట్టమొదటి ఉదాహరణ ఇశ్రాయేలీయుల రాజైనటువంటి సౌలు. ఇశ్రాయేలీయుల రాజైన సౌలు. ఈ సౌలు ఒకప్పుడు, అంటే ప్రారంభ స్థితిలో దేవుని పట్ల విశేషమైనటువంటి భక్తి కలిగినవాడు. దేవుడంటే చాలా ప్రేమ. కనుక ఒక స్వల్పమైనటువంటి గోత్రంలో నుండి దేవుడు తన్ను ఎంపిక చేయడాన్ని బట్టి బెన్యామీను గోత్రంలో నుండి సౌలు ఎంపిక చేయబడ్డాడు. ఇశ్రాయేలీలందరికీ కూడా రాజుగా ఎంపిక చేయబడ్డాడు. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో చిన్న గోత్రం బెన్యామీను. ఈ బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు సౌలుని ఎంపిక చేసి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుని చేశాడు. కనుక సౌలు ప్రారంభంలో అయితే చాలా విధేయతతో ఉండేవాడు దేవునికి.
దేవుని పట్ల చాలా భయభక్తులను చూపించేవాడు. ఆ క్రమంలో ఇశ్రాయేలు రాజ్యంలో అసలు కర్ణపిశాచి కలిగినటువంటి వారు ఎవ్వరూ ఉండకూడదు, సోది చెప్పేవారు ఎవ్వరూ ఉండకూడదు అని వారిని అందరినీ కూడా తరిమేశాడు, నిర్మూలించేశాడు. ఒకప్పుడు అంటే అతని యొక్క ప్రారంభపు పరిపాలనా కాలంలో. రాను రాను అతనిలో దురాత్మ ప్రవేశించింది. అతడు దురాత్మకు చోటిచ్చాడు. అతని యొద్ద నుండి దేవుని జ్ఞానం వెళ్ళిపోయింది. ఇక అతని యొక్క ముగింపు ఎలా ఉందంటే, ఏ సౌలైతే ఇశ్రాయేలు రాజ్యంలో కర్ణపిశాచి కలిగిన వారు, సోది చెప్పేవారు, కిచకిచలాడి గొనిగేటువంటి మంత్రజ్ఞులు ఉండకూడదని వారిని అందరినీ నిర్మూలించేశాడో, ఆ సౌలే సోది చెప్పేవారి కొరకు వెతకటం ప్రారంభించాడు. దేవుని యొద్ద కాచుకొని కూర్చోలేదు. సమాధానము కొరకు దేవుని పాదములను పట్టుకొని గోజాడి దేవుని బ్రతిమిలాడుకోలేదు. మరేం చేశాడో తెలుసా? సోది చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అని వెతకడం ప్రారంభించాడు. మారు వేషంలో వెళ్ళి మరి సోది చెప్పేవారి దగ్గర సోది చెప్పించుకున్నాడు. ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఈ విషయం ఏమైనా దేవునికి కోపాన్ని పుట్టించిందా? సౌలు సోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళటం అనేటువంటి విషయం దేవునికి ఏమైనా కోపాన్ని పుట్టించిందా? ఆ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మన బ్రతుకులను సరిచేసుకునేటువంటి అవకాశం మనకు తప్పకుండా దొరుకుతుంది. చూద్దాం, ఈ ఉదాహరణను మనం చూద్దాం. మొట్టమొదట సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వాక్యం నుండి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టియుండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. ఒకవైపు ఫిలిష్తీయులు వచ్చేశారు యుద్ధానికి. ఇప్పుడు ఫిలిష్తీయుల మీదకి ఇశ్రాయేలీయులు పోవలనా పోకూడదా అని దేవుని యొద్ద ఒక సమాచారాన్ని తెచ్చుకోవటానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. కానీ దేవుని యొద్ద నుండి ఎటువంటి సమాచారం కూడా సౌలుకు దొరకలేదు. ఒకవైపు సమూయేలు కూడా లేడు. సమూయేలు మృతి నొంది ఉన్నాడు అప్పటికే. ఇక మరి సౌలుకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. దేవుని యొద్దే కాచుకుని కూర్చోవాలి. దేవుని యొద్దే ఎదురు చూస్తూ కూర్చోవాలి. దేవుడు ఎప్పుడు చెబుతాడా అని దేవుని యొద్ద ఎదురు చూస్తూ కూర్చోవాలి. కానీ సౌలు ఏం చేశాడు? ఈ సందర్భాన్ని మీరు చూడండి. ఎప్పుడైతే ఈ పరిస్థితి అక్కడ ఎదురైందో అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణపిశాచము గల యొక్కతి ఉన్నదని అతనితో చెప్పిరి. చక్కగా మీరు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలే దేశంలో కర్ణపిశాచములు చెప్పేటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండకూడదు అని ఆజ్ఞ జారీ చేశాడు. వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. వారందరూ కూడా దాక్కుని జీవిస్తున్నారు. ఎందుకంటే రాజుకు భయపడుతున్నారు. ఆ వృత్తిని చాలామంది విడిచిపెట్టేస్తున్నారు. అటువంటి సౌలు ఎలా మారిపోయాడు చూడండి. అతని యొక్క ముగింపు దశ ఎలా ఉందో చూడండి. దేవుని యొద్ద ఎప్పుడైతే అతనికి సమాధానం దొరకటం లేదో, దేవుని యొద్ద ఎదురు చూసేటువంటి మనస్తత్వాన్ని కోల్పోయి తన దూతలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదేమిటంటే, దేశంలో ఇంకెక్కడైనా మిగిలిపోయారేమో చూడండి, కర్ణపిశాచములు చెప్పేటువంటి వారు, సోది చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో వెతకండి అని తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏందోరులో ఒక ఆమె ఉంది. ఏందోరులో ఒక ఆమె ఉంది. ఆమె కర్ణపిశాచములు చెప్పేటువంటి స్త్రీ. ఈ సమాచారాన్ని సౌలు తెచ్చుకున్నాడు. ఇక తర్వాత పరిస్థితిని మనం చూడగలిగితే, తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే,
దేవుని యొక్క అనుగ్రహము వలనే ఈ సోదె చెప్పేటువంటి స్త్రీ సమూయేలు ఆత్మను రప్పించటం, ఆ తర్వాత సమూయేలు ఆత్మ ద్వారా ఇశ్రాయేలు రాజైనటువంటి సౌలు కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఎప్పుడైతే సౌలు దేవుని యొద్ద విచారణ చేసి ఒకవేళ సమాధానం ఆలస్యమైతే అక్కడే దేవుని యొద్ద ఎదురు చూడకుండా సోది చెప్పేవారిని వెతకడం ప్రారంభించాడో అప్పుడే దేవునికి సౌలు మీద విపరీతమైనటువంటి కోపం రేగింది. సజీవుల పక్షముగా నీవు ఎవరి దగ్గరికి వెళుతున్నావు? చచ్చిన వారి దగ్గరికి వెళుతున్నావు, వెళ్ళదగునా అంటున్నాడు దేవుడు. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళుతున్నావు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైనప్పుడు ఇశ్రాయేలీలను కాపాడమని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. సాతానుని అడుగుతావా? దెయ్యాన్ని అడుగుతావా? ఈ లోకములో దేవుడు తప్ప నీకు సహాయం చేసేవారు ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నావా? ఇదేనాడు దేవుని ప్రశ్న. అందుచేతనే సౌలు ఈ పని చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి చాలా కోపం రేగింది, చాలా కోపం రేగింది. అందుచేత వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథాన్ని చూడండి, 10వ అధ్యాయము 13వ వాక్యం నుండి మనం చూడగలిగితే సౌలు ఈ విధంగా కర్ణపిశాచి కలిగినటువంటి వారిని వెదికినందు చేతనే, వారి దగ్గరకు వెళ్ళి వారి చేత సోది చెప్పించుకున్నందు చేతనే దేవుడు సౌలు మీద కోపగించాడు. ఆయన ఉగ్రత రేగింది. సౌలును ఇక రాజ్యాధికారంలో నుండి దేవుడు తీసేయాలనుకున్నాడు. అలాగే సౌలు ఇక జీవించి ఉండడం కూడా అవసరం లేదనుకున్నాడు. హతమైపోవాలి సౌలు అని దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడైతే నీకు దేవుడు అవసరం లేదు అనుకుని మిగిలినటువంటి ప్రత్యామ్నాయాల దగ్గరకు నువ్వు వెళతావో ఇక దేవునితో నీకు చెల్లుచీటి అన్నమాట. నీవు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. దేవుని అనుగ్రహము కొరకు ఎదురు చూస్తూ ఉండాల్సింది పోయి వివిధమైనటువంటి తంత్రములను నీవు వెదకావు గనక ఇక దేవునితో నీకు సంబంధం తెగిపోయింది అని అర్థం. చూడండి, సౌలు విషయంలో దేవుడు రాయించినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, యెహోవా ఆజ్ఞ ఏమిటి? ఎంతకి యెహోవా ఆజ్ఞ గైకొనలేదట. యెహోవా ఆజ్ఞ ఏమిటి? ఎంతకి ధర్మశాస్త్ర ప్రకారము నీవు జీవించాలి. చూడండి, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. దేవుని దృష్టి ఎదుట సౌలు ద్రోహం చేశాడు. దేవుని ఆజ్ఞ గైకోలేదు, దేవుని యొక్క మాటలకు విలువనివ్వలేదు, తన స్వంత అభిప్రాయాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు అమాలేకీయుల విషయంలో. కనుక ఆ విధంగా దేవుని ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను. ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి. సౌలు ఎందుకు హతమయ్యాడో, సౌలు ఎందుకు రాజ్యాధికారాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడో ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి. సౌలు దేవుని దృష్టి ఎదుట ద్రోహము చేశాడు. అంత మాత్రం చేతనే కాదు, సౌలు యెహోవా యొద్ద విచారణ చేయకుండా, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను కానీ నాకు సమాధానం దొరకలేదు, అందుకే కర్ణపిశాచములు చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళాను అంటే ఆలస్యం అవుతుంది దేవుని దగ్గర. మనం అనుకున్న సమయానికి దేవుడిని చెప్పమంటే దేవుడు ఎందుకు చెబుతాడు? ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది, ఆయనకంటూ ఒక నిర్ణయం ఉంది. ఆయన కాలములను సమయములను మార్చువాడు. కనుక ఆయన దగ్గర మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పటికైనా నాకు సమాధానం దొరుకుతుంది అనేటువంటి పట్టుదలతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. కనుక సౌలు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానని వెదకినందున సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదు వశము చేశాను. దావీదుకి ఇచ్చేశాడు దేవుడు రాజ్యాన్ని. ఎందుకంటే పూర్ణమైనటువంటి హృదయంతో భయభక్తులు చూపుతున్నటువంటి దావీదు ఇప్పుడు నాకు కావాలి అనుకున్నాడు దేవుడు. దేవుని విడిచిపెట్టినటువంటి సౌలును దేవుడు కూడా విడిచిపెట్టాడు. ఈ ఉదాహరణ మీకు బాగా అర్థమైందా? మనం ఎప్పుడు కూడా సజీవుల పక్షముగా
చచ్చిన వారి యొద్ద విచారణ చేయడానికి వెళ్ళకూడదు. ఈ లోకములో నాకు ఫలానా విషయంలో సమాధానం దొరకలేదు, ఫలానా విషయంలో నేను అశాంతితో ఉన్నాను, ఫలానా విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నాను, మరి నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి దేవుని విడిచిపెట్టి దేవునికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులలోనికి మీరు వెళితే ఇక దేవునితో మీకు సంబంధం తెగిపోయినట్టే. అంటే దేవుని దగ్గర మీరు ఎదురు చూస్తూ దేవుని యొక్క సమాధానము కొరకు మీరు కాచుకొని కూర్చోలేదన్నమాట. అందుచేత ఆ విషయాన్ని బట్టి దేవుడు మిమ్మును విసర్జించాడని అర్థం. అలాగే మరొక ఉదాహరణను కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఆ ఉదాహరణ ఎవరంటే ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా. ఈ ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా ఎవరో కాదు, అంతకు మునుపు ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి దుష్టుడైనటువంటి అహాబు యొక్క కుమారుడే. ఒక దుష్టుని కడుపున పుట్టినటువంటి మరో దుష్టుడు ఈ అహజ్యా కూడా ఈ విషయంలో దేవుని ఎదుట ద్రోహము చేశాడు, దేవుని వాక్యమును అతిక్రమించాడు, దేవుని యొద్ద విచారణ చేయకుండా సోది చెప్పేవారిని వెతుక్కున్నాడు, కర్ణపిశాచములను వెతుక్కున్నాడు. ఈ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చక్కగా ఇప్పుడు ఆలోచన చేద్దాం. రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్ళిపోయెను. ఇక్కడేం జరిగింది? ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా రోగగ్రస్తుడుగా మంచం పట్టేశాడు. రోగి అయిపోయినటువంటి అహజ్యా అనేటువంటి ఆ రాజు దేవుని యొద్ద విచారణ చేయటం మానేసి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని పట్ల భయభక్తులే లేవు కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి చాలా కాలం అయిపోయింది కదా. కనుక ఎవరిని వెతుక్కున్నాడో చూడండి, ఎక్రోను దేవతయగు బయల్జెబూబును వెతుక్కున్నాడు. ఎక్రోను దేవతయగు బయల్జెబూబు దగ్గరకు దూతలను పంపించాడు. నేను బాగుపడుదునా లేక చచ్చిపోతానా? వెంటనే దేవుని వాక్కు పరలోకంలో నుండి ప్రవక్త అయినటువంటి ఏలీయా గారి దగ్గరకు వచ్చేసింది. తిష్బీయుడైనటువంటి ఏలీయా గారి దగ్గరకు పరలోకంలో నుండి వార్త వచ్చేసింది. ఏమిటా వార్త? ఇదిగో ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా ఒక దుష్టునికి పుట్టినటువంటి మరో దుష్టుడు, అహాబుకు పుట్టినటువంటి అహజ్యా చచ్చిపోతాడు. ఈరోజు ఏ మంచాన్నైతే అతడు రోగగ్రస్తుడుగా పడిపోయి ఉన్నాడో ఆ మంచము దిగకుండా చచ్చిపోతాడు అని దేవుడు శాసనాన్ని పంపించాడు. ఎందుచేత ఇదంతా? దేవుడు అక్కడ ఒక కారణాన్ని చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులలో దేవుడు అన్నవాడు లేడా? చెప్పలేదా నీ తండ్రి నీకు? నీ పితరులు నీకు నేర్పించలేదా ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి? ఇశ్రాయేలీయులలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా? అంటే దేవుని దగ్గర నీకు విచారణ చేసేటువంటి మనసు లేదా? దేవుని వెదికేటువంటి ఆలోచన లేదా? దేవుని వాక్యాన్ని తెలుసుకొని పరిశీలనాత్మకంగా గ్రహించాలనేటువంటి ఆలోచన నీకు లేదా? ఇదే దేవుని ప్రశ్న. సజీవుల పక్షముగా వీరందరూ ఎక్కడికి పోతున్నారు చూడండి, చచ్చిన వారి యొద్దకు పోతున్నారు. ఇశ్రాయేలు రాజైనటువంటి సౌలేమో కర్ణపిశాచి కలిగినటువంటి వారి దగ్గరకు వెళ్ళిపోయాడు. అలాగే ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా ఏమో ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబునందుకు తన యొక్క దూతలను పంపిస్తున్నాడు, విచారణ చేయమంటున్నాడు.
ఈ రెండు సందర్భాలలో కూడా పరలోకమందున దేవుని యొక్క కోపం ఎంతగా రగిలిపోయిందో చూడండి. ఆయన యొద్ద విచారణ చేయకుండా ఆయనను ప్రక్కన పెట్టి ఇతరమైనటువంటి మార్గములను అన్వేషించినటువంటి ఈ దుష్టులకు దేవుడు మరణ శిక్షను విధించాడు. అంటే దేవుని చట్టంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఇది తేలికైనటువంటి అంశం అని మీరు అనుకోకండి. ఇది చాలా తేలికైనటువంటి అంశంలే అని మీరు అనుకోకండి. దేవుని దగ్గర మనకు సమాధానం దొరకకపోతే మరి మిగిలిన మార్గాలనే కదా అన్వేషిస్తాం అని మీరు అనుకోకండి. దేవుని దగ్గర మీరు ఎదురు చూస్తూ కూర్చోవాలి అంతే అన్నాడు దేవుడు. దేవుని దగ్గర మీరు ఎదురు చూస్తూ కూర్చోవాలంతే. ఎందుకంటే ఆయన దగ్గర ఒక శాసనం ఉంది. సజీవుల పక్షముగా మీరు చచ్చిన వారి దగ్గరికి వెళ్ళకూడదు. మీరు ఎప్పుడైతే అలా వెళ్ళారో మీతో దేవునికి సంబంధం తెగిపోయింది. మిమ్మును దేవుడు మరణశిక్షకు అప్పగిస్తున్నాడు. మిమ్మును దేవుడు మరణశిక్షకు అప్పగిస్తున్నాడు. అలాగని దేవుడు ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ముందుగా వ్రాయించలేదా? చెప్పకుండా దేవుడు ఈ శాసనాన్ని ఏమైనా అమలు చేశాడా? దేవుడు ముందుగా చెప్పాడండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ముందుగా ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని చెప్పాడు. మీరు ఎప్పుడూ కూడా కర్ణపిశాచి కలిగిన వారి దగ్గరకు వెళ్ళొద్దు, సోది చెప్పేవారి మాటలు వినొద్దు, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండండి, దేవుని దగ్గరే మీరు కూర్చోండి, దేవుని ఆలోచనను మీరు వినండి. ఈ విషయాన్ని దేవుడు ధర్మశాస్త్రంలో ముందుగానే చెప్పాడు. చూడండి, ఆ మాటలను కూడా మీరు చూడండి. లేవియ కాండము 19వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది దేవుడు ముందుగా చెప్పాడో లేదో. లేవియ కాండము 19వ అధ్యాయము 31వ వాక్యం, కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. నా దగ్గర మీకు సమాధానం దొరకకపోతే కర్ణపిశాచి గల వారి యొద్దకు వెళ్ళండి అని దేవుడు ఏమైనా అన్నాడండి? లేదు. నా దగ్గర మీకు సమాధానం దొరకకపోతే ఇంకా ఎదురు చూడండి, ఇంకా నన్ను అడగండి, ప్రార్థించండి. మీలో ఏమైనా మలినం ఉందేమో దానిని కడిగి వేసుకోండి. మీరింకా ఏమైనా అపవిత్రతలో ఉన్నారేమో మీరు ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయండి. నీతిని సంపూర్ణం చేయండి. యథార్థమైనటువంటి బ్రతుకులోనికి రండి. న్యాయమును పాటించండి. అప్పుడు మీకు దేవుని యొద్ద నుండి సమాధానం దొరుకుతుంది. అలా కాకుండా మీ పాపములలోనే మీరు కొనసాగుతూ దేవుడు మాకు సమాధానం చెప్పకపోతే మాకు ఇక సమాధానం చెప్పేవారా లేరా అనుకుంటూ కర్ణపిశాచి గలవారి యొద్దకు, ఎక్రోను దేవత దగ్గరకు మీరు వెళ్ళిపోతే దేవుని యొక్క కోపము రగులుకుంటుంది అంటున్నాడు తండ్రి. చూడండి, మీరు ఇశ్రాయేలీయులు గనుక కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. రోషము కలిగిన దేవుడండి ఆయన. ఖచ్చితంగా ఈ మాటలను వ్రాయించాడు. మీరెంత మాత్రం కూడా కర్ణపిశాచి గలవారి యొద్దకు పోకూడదు, సోదె చెప్పేవారిని మీరు వెతకకూడదు, వారి వలన మీకు అపవిత్రత ఆపాదింపబడుతుంది. మీరు అపవిత్రులైపోతారు. అప్పటికే పాపంలో ఉన్నారు, ఇంకా అపవిత్రతను పెంచుకుంటున్నారు, వారిని వెతికి వీరిని వెతికి. కనుక మీ దేవుడైన యెహోవా యొద్ద మీరు కాచుకొని కూర్చోవాలి. ఆయన ఎప్పుడు మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడా అని చెప్పి మీ జీవితకాలం అంతా కూడా ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ నిరీక్షణ ఫలాన్ని దేవుడు ఒకానొక సమయంలో తప్పకుండా అనుగ్రహిస్తాడు. తప్పకుండా అనుగ్రహిస్తాడు. తన బిడ్డల పరిస్థితి ఆయనకు తెలియదా? ఆయన దగ్గరే కాచుకొని కూర్చుండి ఇక ఎవరిని వారు చూడకుండా, ఎవరి దగ్గరకు వెళ్లకుండా, ఏ మార్గాన్ని అన్వేషించకుండా మాకు దేవుడున్నాడు, సమాధానం మాకు అనుగ్రహించినా సమాధానం మాకు ఇవ్వకపోయినా మేము మా దేవుని దగ్గరే ఉంటాము, ఎప్పటికైనా మా దేవుడే కదా మమ్మల్ని కాపాడేది అనేటువంటి మనసు ఎవరిలో ఉందండి? ఇశ్రాయేలు రాజు అయిన సౌలులో కనిపించలేదు, అహజ్యాలో కనిపించలేదు. ఇంకా చాలామంది ఉన్నారండి అటువంటి దుష్టులు. వారిలో ఆ మనస్సు లేదండి. ఇశ్రాయేలీయులలో ఆ మనస్సు లేకపోయిందండి. అలాగని దేవుడు ముందుగా చెప్పలేదంటే దేవుడు చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని వ్రాయించాడు. అలాగే లేవియ కాండములోనే 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. లేవియ కాండము 20వ అధ్యాయము 6వ వాక్యం, మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును అన్నాడు దేవుడు. ఎవరైతే ఈ కర్ణపిశాచి గలవారి యొద్దకు వెళ్ళిపోయారో, సోదెగాండ్ర యొద్దకు వెళ్ళిపోయారో, వారి యొద్ద విచారణ చేయుటకు వెళ్ళడాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే వారితో మీరు వ్యభిచరించినట్టే అంటున్నాడు.
అలా ఎవరైతే వారి యొద్దకు పోయారో, నన్ను విడిచి వారి యొద్దకు ఎవరైతే పోయారో వారిని ఇశ్రాయేలీయులలో నుండి నేను కొట్టివేయుదును అంటున్నాడు. తీసేస్తాడు, పేరు తీసేస్తాడు ఆయన, పేరు డిలీట్ చేసేస్తాడు ఆయన. అలా డిలీట్ చేశాడంటే ఇక మరలా ఆయన దగ్గర పేరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పుస్తకంలో పేరు తొలగింపబడింది అనుకోండి, చెరిపివేయబడింది అనుకోండి, కొట్టివేయబడింది అనుకోండి, మరలా పేరు సంపాదించుకోవడం ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం. కనుక ఉన్న పేరును సుస్థిరంగా కాపాడుకోవాలి అంటే దేవుని దగ్గర విధేయతతో, భయభక్తులతో ఎదురు చూస్తూ ఉండాలండి. దేవుడు తప్పకుండా ఆయన అనుగ్రహించే సమయంలో మనకు సమాధానాన్ని దయచేస్తాడు. ఈరోజు ఈ పాఠం అంతటిని కూడా మన ఆత్మీయ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని అడగగానే, ప్రస్తుత కాలమందు ఈ పాఠాన్ని మనం ఎలా స్వీకరించాలి? ఇది నాడు ఇశ్రాయేలీయులలో సంభవించినటువంటి సంఘటన కదా, మరి ఇప్పుడు మన జీవిత కాలంలో మనము ఈ పాఠాన్ని ఎలా స్వీకరించాలి అని మీరు అడిగితే, ఈ రోజుకి కూడా అనేక మంది దుర్బోధల వైపు తిరుగుతున్నారు, దుష్టుల వైపు మళ్ళీపోతున్నారు. దేవుడైతే మాకు సమాధానం చెప్పటం లేదు, దేవుని దగ్గర అయితే మాకు వాక్యము దొరకటం లేదు, మేము దుష్టుల దగ్గరకు వెళ్ళిపోతాం. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి కదా, కనుక వారి దగ్గరికి వెళ్ళిపోదాం, వీరి దగ్గరికి వెళ్ళిపోదాం, వీరి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఓపికతో కనిపెట్టేటువంటి మనస్సు ఎంతమందికి ఉందండి? ఈరోజు అనేక మంది పరలోకమందున్న దేవుని యొద్ద నుండి సమాధానము వారికి దొరకకపోయేసరికి మిగిలినటువంటి మార్గాలను అన్వేషిస్తున్నారు. మరి మాకంటూ మమ్మల్ని ఆదరించేవారు, మా గోడు వినేవారు, మాకు సోది చెప్పేవారు ఎవరో ఒకరు ఉండొద్దా అని చెప్పి దొంగ బోధకుల తట్టు, దుర్బోధకుల తట్టు తిరిగిపోతున్నారు. ఇదే ఈరోజు ఇప్పటి కాలంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి పాఠం. నాడు ఇశ్రాయేలీయులేమో సోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళిపోయారు, దేవుడు వెళ్ళొద్దన్నాడు, వారి దగ్గరికి వెళ్ళారు. కర్ణపిశాచములు గల వారి యొద్దకు వెళ్ళిపోయారు, దేవుడు వెళ్ళొద్దన్నాడు, వారి యొద్దకు వెళ్ళిపోయారు. మరి నేడు దొంగ బోధకుల దగ్గరకు వెళ్ళిపోతున్నారు, వాక్యమును వక్రీకరించే వారి యొద్దకు వెళ్ళిపోతున్నారు, కలిపి చెరిపిడి వారి యొద్దకు వెళ్ళిపోతున్నారు, ధనాపేక్షను కప్పిపెట్టు బోధలు చేసేవారి యొద్దకు వెళ్ళిపోతున్నారు, ప్రజలలో ఘనత కోరుకునే వారి యొద్దకు వెళ్ళిపోతున్నారు. కానీ సత్యవాక్యము దగ్గర కాచుకొని ఎదురు చూస్తూ కూర్చున్నవారు ఎంతమంది చెప్పండి? ఇదే దేవుని ప్రశ్న. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఏమడుగుతున్నాడు దేవుడు? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? దేవుడు ఏనాడో రాయించిన మాటలు వందల వేల సంవత్సరాలు గడిచిపోయినా కానీ నేటికి మనకు పాఠాలుగా ఉన్నాయంటే దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సంకల్పంతో వీటిని రాయించాడో చూడండి. ఇలా వ్రాయబడినటువంటి సంగతులు కొన్ని వందల వేల సంవత్సరాల మునుపటివి, అప్పటి చరిత్రకు సంబంధించిన సంగతులు ఇవి. కానీ నేటికి కూడా మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయి, దృష్టాంతాలుగా ఉన్నాయి. నీవు లోకంలో ఏదో కోరుకొని ఒక దొంగ బోధకుని చెంతకు వెళ్ళిపోతున్నావా? ఒక దుర్బోధకుని నీవు ఆశ్రయిస్తున్నావా? చెప్పు, సోది చెప్పు, పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, నీ సోది నాకు చెప్పు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నావా? అయితే దేవుడు నీ పేరు కొట్టేయాలనుకుంటున్నాడు, నీ పేరును తొలగించేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర ఎదురు చూచేటువంటి మనస్సు నీకు లేదు. కాచుకొని కూర్చొని దేవుని యొక్క సమాధానము ఎప్పుడు నాకు అనుగ్రహింపబడుతుందా అని ఎదురు చూచేటువంటి ఆలోచన నీకు లేదు గనక దేవుడు నీ పేరును కొట్టేస్తున్నాడు. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా రాయబడింది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చూడండి. అబద్ధ బోధకుల విషయంలో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. వారి దగ్గరికి వెళ్ళిపోవచ్చా? ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోవాలి కదండి. అబద్ధ బోధకులైనా పర్వాలేదు, దొంగలైనా పర్వాలేదు, మమ్మల్ని దోచుకునేవారైనా పర్వాలేదు, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మరి కాలం గడిపేయాలి కదండి అని మీరు అనుకుంటున్నారా? చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుడు ఓపికతో ఉన్నాడంతే, దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడంతే. కానీ వీరందరి నాశనం కూడా దేవుని దగ్గర ఎదురు చూస్తోంది. వీరందరి కొరకు శిక్ష దేవుని దగ్గర ఎదురు చూస్తుంది. అది కునికి నిద్రపోదు, అది మరువబడదు, కొట్టివేయబడదు, రద్దు చేయబడదు. ప్రియులారా, ఈ విధముగా అనేక మందిని భిన్నాభిప్రాయములు బోధించి దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి వాక్యమునకు దూరం చేస్తున్నటువంటి దొంగ బోధకులు, దుర్బోధకులు ఈరోజు ప్రపంచం నిండా ఉన్నారు. వారి చెంతకే జనులు తండోపతండాలుగా వెళుతున్నారు. వందలుగా, వేలుగా, లక్షలుగా, కోట్లుగా కూడా వారి చెంతకే వెళుతున్నారు. ఎందుచేత? ఈ మనుషులకు దేవుడు అక్కరలేదు. ఈ మనుషులకు దేవుడు అక్కరలేదు. దేవుని యొద్ద నుండి సమాధానం కాస్త ఆలస్యం అయ్యేసరికి, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి సమాధానం వీరి ఆలోచనకు కాస్త భిన్నంగా ఉండేసరికి జనులు ఏమనుకుంటున్నారంటే, మా ఆలోచనకు అనుగుణంగా చెప్పేటువంటి బోధకులను తయారు చేసుకుందాం, ఎందుకంటే మావి దురద చెవులు, ఈ దురద చెవులకు సత్యవాక్యం ఎక్కదు. వాడు చెప్పేటువంటి కల్పనా కథ అయితే నాకు ఎక్కుతుంది, వాడు చెప్పేటువంటి భిన్నాభిప్రాయం అయితే నాకు ఎక్కుతుంది, వారిలో ఉన్నటువంటి విద్వేషాలు, కలహాలు ఇవన్నీ మాకు ఎక్కుతాయి, కానీ దేవుని స్వచ్ఛమైనటువంటి వాక్యం అయితే మాకు ఎక్కదు. కనుక ఇదిగో వారి చెంతకే పోతామని జనులందరూ కూడా వారి చెంతకే పోతున్నారు. అట్టి వారందరి కొరకు కూడా దేవుడు నాశనమును సిద్ధం చేస్తున్నాడు. నాశనమును సిద్ధం చేస్తున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడే దేవుడు ఆ పాపము చేసిన దేవదూతలను విడిచిపెట్టనప్పుడు, అబద్ధ బోధకులుగా ఉండి అబద్ధ బోధకులను ఆశ్రయించినటువంటి దుష్టులుగా ఉన్నటువంటి ప్రజలుగా ఉండి తండోపతండాలుగా భిన్నాభిప్రాయములలోనికి వెళుతూ దేవుని సత్య మార్గమును దూషిస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? తప్పకుండా వారి కొరకు దేవుడు నాశనమును సిద్ధం చేస్తున్నాడు. కనుక ఈ విషయములన్నింటిని మీరు గ్రహిస్తున్నప్పుడు మీ మనస్సును దేవుని దగ్గర స్థిరముగా ఉంచుకోవాలి. సత్యవాక్యమును అనుసరించేవారుగా మీరు ఉండాలి. భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నటువంటి దొంగ బోధకుల తట్టు మీరు తిరిగిపోకూడదు. ఎంత సమయమైనా సరే మీరు ఎదురు చూస్తూనే ఉండాలి దేవుని దగ్గర. సమాధానము కొరకు కనిపెడుతూనే ఉండాలి. ఇశ్రాయేలు రాజైనటువంటి సౌలు వలె మీరు వెనుదిరిగిపోకూడదు. ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా వలె మీరు వేరే వారిని వెతకకూడదు. పరలోకమందున్న దేవుడు మన గోడు వింటున్నాడు, కానీ సమాధానం ఇవ్వటానికి ఆలస్యం అవుతుంది. అది ఆయన సంకల్పం. ఏ సమయానికి తన సమాధానాన్ని అనుగ్రహించాలో దేవుడు నిర్ణయిస్తాడు. అప్పటి వరకు కూడా దేవుని పట్ల విధేయతతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. అంతే తప్ప సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళటానికి వీలు లేనే లేదు. కనుక మంచి నిర్ణయాలు తీసుకున్న వారై, నిబద్ధతతో కూడినటువంటి మనస్సును కలిగిన వారై, దేవుని వాక్యము చెంత మీరు నిలబడి దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచు, ఒక్కసారి మీరు దేవుని పని విషయమై నాగటి మీద చెయ్యి వేశారు గనక ఇక వెనుతిరిగి చూడకుండా దేవుని పనిలో సత్యమును బట్టి ముందుకు కొనసాగేవారుగానే ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన విశేషమైనటువంటి మీ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ మాటలను కేవలము వినువారు మాత్రమే ఉండిపోకుండా మీ చిత్తమును నెరవేర్చువారముగా ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. నాయన, ఎంత సమయమైనను మా జీవితపు చివరి అంకము వరకు కూడా, మా తుది శ్వాస వరకు కూడా నాయన మీ చెంతనే మేము ఉండి మీ యొద్ద మాత్రమే విచారణ చేస్తూ మీ సమాధానము కొరకు మాత్రమే మేము కనిపెట్టి ఉండగలుగుటకు మాకు స్థిరమైన మనస్సును దయచేయండి. ఎట్టి పరిస్థితులలోనూ దొంగ బోధ వైపు, దుర్బోధ వైపు మేము వెళ్లకుండా, సాతాను చేత ఆకర్షింపబడకుండా తండ్రి మీ చెంత నిత్యకాలము పదిలపరచబడగలుగుటకు
వాక్యమును ప్రేమించే గొప్ప మనస్సును మాకు దయచేయండి. నాయన, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ వాక్యమును అంగీకరించి మీ కొరకు తండ్రి చివరి వరకు నమ్మకముగా జీవించనుద్దేశించినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను మీ కటాక్షమును తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.